బీజగణితంలో సర్వసమీకరణాల మీద మరొక ఇంపార్టెంట్ మోడల్. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా స్క్వేర్ చేస్తే వర్గం చేస్తే మనకు గుర్తుకు రావాల్సిన పదాలు ఏ స్క్వేర్ 2, రెండు ప్లస్లు ఉంటే మనం ఇక్కడ మైనస్ పెట్టాలి. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఇక్కడ కూడా వర్గం చేస్తే గుర్తు రావాల్సిన పదాలు ఏ స్క్వేర్ 2, ఇక్కడ కనీసం ఒక మైనస్ ఉంటే మనం మిడిల్లో ప్లస్ పెట్టుకోవాలి. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయినా ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4, డైరెక్ట్గా పవర్ 4కి మనకు ఐడియా లేదు. ముందు ఎక్స్, దాని నుంచి ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ పవర్ 4, అంటే ట్వైస్ అయిపోతుంది, 2 రెట్లు చేసుకుంటూ వెళ్ళాలి. ముందు ఒకసారి వర్గం చేస్తాం, అప్పుడు ఇది ఏ అనుకుంటాం. 3 స్క్వేర్ 2, రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి మనం మధ్యలో మైనస్ పెట్టాలి. ఆన్సర్ వచ్చేసి 7. మరలా దీన్ని వర్గం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ను వర్గం చేస్తే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4, ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇది, అంటే ఏ స్క్వేర్ 2, రెండు ప్లస్లు ఉంటే మనం మధ్యలో మైనస్ పెట్టాలి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 49. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4, వర్గం చేస్తాం. ఏ స్క్వేర్ 2 గుర్తు రావాలి, ఇది ఏ వాల్యూ, అట్లీస్ట్ ఒక మైనస్ ఉంటే మనం మధ్యలో ప్లస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్స్ పవర్ 8 అడిగారు అనుకోండి, ముందు ఎక్స్, దాన్ని వర్గం చేస్తే ఎక్స్ స్క్వేర్, మరలా వర్గం చేస్తే ఎక్స్ పవర్ 4, మరలా వర్గం చేస్తే ఎక్స్ పవర్ 8. ఒకవేళ ఎక్స్ పవర్ 16 అడిగారు అనుకోండి, మరలా వర్గం. ఇలాగా వర్గం చేసుకుంటూ పోతే ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అని కనుక్కోవచ్చు.